హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో గోంగూర పన్నీర్ని ప్రిపేర్ చేస్తున్నానండి. పన్నీర్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, ప్రిపేర్ చేసేద్దాం. నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నానండి. పన్నీర్ని కట్ చేసుకుందాం. మరి చిన్న చిన్న పీసెస్ కాదండి, కొంచెం పెద్ద పీసెసే పన్నీర్ని కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలాగా కొంచెం పెద్ద పీసెస్ని కట్ చేసుకోవాలి. ఈ సైజులో ఉంటే సరిపోయిద్ది. ఇలానే అన్ని పన్నీర్ పీసెస్ని కూడా కట్ చేసుకుందాం. కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి, కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఈ పన్నీరు కొంచెం స్మెల్ వస్తుంది కదండి, అందుకే ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాము. జస్ట్ ఒక 2 to 3 minutes ఉప్పు నీళ్ళల్లో ఇలా వేసుకుంటే సరిపోయిద్ది. నేను ఒక కట్ట గోంగూరని తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకోవాలి. కొంచెం కట్ చేసుకుంటున్నాను, అంటే ఇంకా ఫాస్ట్గా కుక్ అయ్యిద్దని. కట్ చేసుకోకపోయినా పర్వాలేదు, కట్ చేసుకుంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా కుక్ అయ్యిద్ది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ జీరా, 1/2 స్పూన్ ఆవాలు, ఇవి కొంచెం చిటపటలాడాలండి. ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. 2 పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, ఇందులోనే 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. 2 స్పూన్స్ బఠానీలు, 4-5 జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, ఆ పచ్చివాసన పోయేటట్టు ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకొని ఇవ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా ఇందులో వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూరనిలా తిప్పుతూ ఉంటే ఫాస్ట్గా మెత్తగా అయిపోయిద్దండి. చూసారు కదా, ఇలాగా పేస్ట్ లాగా అయిపోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫాస్ట్గానే అయిపోయిద్ది. నేను ఒక పెద్ద సైజ్ టమాటాలు ఒక 2 తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. అదే ఈ పేస్ట్. ఈ టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఈ టమాటా పచ్చివాసన పోయేటట్టు ఒక 2 minutes పాటు కుక్ చేయాలి. ఈలోపు ఒక చిన్న రెసిపీ ఉంది, అది ప్రిపేర్ చేద్దాం. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ పన్నీర్ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక 2 minutes పాటు ఈ పన్నీర్ ముక్కల్ని ఈ మసాలాల్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అక్కర్లేదండి, జస్ట్ 2 minutes చేసుకుంటే సరిపోయిద్ది. చాలండి, 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఈ ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇందులోనే 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. గోంగూర కదండి, కొంచెం పుల్లగా ఉంటుంది, కారం ఎక్కువే పట్టిద్ది. అందులోనే 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం కుక్ అవ్వాలండి. ఒక 3 to 4 minutes పాటు మగ్గనివ్వాలి.
ఇందులోనే నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, మరి ఎక్కువ గ్రేవీగా అయిపోయిద్ది. హాఫ్ గ్లాస్ అయితే సరిపోయిద్ది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ ఏమైనా సరిపోతే ఈ స్టేజ్లో సాల్ట్ని వేసుకోండి. నేనైతే ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. మొత్తం మిక్స్ చేసి ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకొని ఇవ్వాలి. ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ఉన్నాయి కదండి, ఆ పన్నీర్ని కూడా వేసేసుకోవాలి. ఇంకా పన్నీర్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఏమీ కుక్ చేయక్కర్లేదండి. ఒక 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేస్తే సరిపోయిద్ది. మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. అంతే అండి, చూసారా ఆయిల్ ఎలా పైకి తేలిందో, అంటే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టు. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఒక్క పన్నీర్ పీస్ కూడా బ్రేక్ అవ్వకుండా ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ ఇష్టపడే వాళ్ళు, గోంగూర ఇష్టపడే వాళ్ళు ఈ రెసిపీని అయితే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీ, రోటీ, పుల్కా ఎందులోకైనా సరే ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాడ్స్ గిఫ్ట్. మీరు మాత్రం డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.